నిన్న టాస్క్లో కళ్యాణ్కి అన్యాయం జరిగిందా? బిగ్ బాస్ టీం తనుజాని కెప్టెన్ చేయాలని పెద్ద స్కామ్ చేసిందా? బిగ్ బాస్ టీం తనుజాకి ఎందుకు ఇంత ఫేవరిజం చూపిస్తోంది? ఇవి నేనంటున్న మాటలు కాదు, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అంటున్న మాటలు. నిన్నటి నుంచి కళ్యాణ్ పడాల ఓడిపోయాడు, బిగ్ బాస్ కావాలని తనుజాకి ఫేవర్గా చేసింది, కళ్యాణ్ బాక్సెస్లో కలర్స్ ఐడెంటికల్గా ఉన్నాయి, తనుజ బాక్సెస్ వేరేలా ఉన్నాయి అని వీడియోస్ పట్టుకురావడం, ప్రూఫ్స్ పట్టుకురావడం చూశాను. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ డీకోడింగ్ క్యూబ్స్ టాస్క్. భయ్యా బేసికల్గా నిన్న టాస్క్ ఏంటంటే అవన్నీ హర్డిల్స్ దాటుకొని వచ్చి క్యూబ్స్ ఆ ర్యాక్స్లో ప్లేస్ చేయాలి. క్యూబ్ కి 6 సైడ్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నదేమో 5 ర్యాక్స్. సో 5 క్యూబ్స్ డిఫరెంట్ కలర్స్ తో ఉండాలి అంటే ఒక క్యూబ్ కి ఖచ్చితంగా 2 ఐడెంటికల్ కలర్స్ ఉండాలి. అప్పుడే 5 ర్యాక్స్ లో ఉన్న క్యూబ్స్ డిఫరెంట్ కలర్స్ గా ఉంటాయి, సేమ్ కలర్స్ లా ఉండవు. ఇంత చిన్న లాజిక్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎందుకు మిస్ అయ్యారో అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కొన్ని ఇమేజెస్ తీసుకొస్తూ ఉన్నారు. ఏంటంటే చూడండి, కళ్యాణ్ పడాల పట్టుకున్న దాంట్లో 2 బ్లూ కలర్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి 2 పర్పుల్ కలర్స్ ఉన్నాయి, కళ్యాణ్కి ఒకలా ఉన్నాయి, తనుజాకి ఒకలా ఉన్నాయి. సో కళ్యాణ్కి అన్యాయం జరిగింది, వీ వాంట్ జస్టిస్ అంటున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్. కానీ అక్కడ ఏమీ ఇంజస్టిస్ జరగలేదు, బిగ్ బాస్ ఏమీ స్కామ్ చేయలేదు. 5 ర్యాక్స్ లో 5 డిఫరెంట్ కలర్స్ ఉండాలి అంటే ఒక క్యూబ్ కి 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒక క్యూబ్ కి 2 సేమ్ కలర్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద లాజిక్ బిహైండ్ దట్. అండ్ దాంట్లో స్కామ్ ఏం చేయలేదు, అండ్ కళ్యాణ్ పడాలకి అక్కడ ఏమీ అన్యాయం జరగలేదు. ఇంతకీ నిన్న క్యూబ్స్ టాస్క్ మీకు అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియో చూడండి. అండ్ ఎవరైనా స్కామ్ అంటే బిగ్ బాస్ అన్యాయం చేశాడు అంటే, కళ్యాణ్కి అన్యాయం జరిగిందంటే ఈ వీడియో చూపించండి అండ్ ఈ వీడియోని స్ప్రెడ్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.